ఫౌండేషన్ ఏంటంటే నమ్మకానికి ఫౌండేషన్ ఏముంటుంది, మాటే కదా ఫైనల్గా. అంటే మీరు ఏ మత గ్రంథం తీసుకున్నా ద ఆరిజిన్ ఆఫ్ ఎనీ హోలీ స్క్రిప్చర్ ఇస్ అబౌట్ వర్డ్. అంటే అల్టిమేట్గా ఏమి చేసినా ఫైనల్గా మాటే ప్రధానం. అంటే నువ్వు మాటిస్తే నిలబడతావు అని. అతను ఎందుకు నమ్మాలి? నువ్వు సిపిఎస్ రద్దు చేస్తాను, ఇట్స్ ఎ మేనిఫెస్ట్, ఇట్స్ ఎ ప్రామిస్. విత్ ఇన్ ఏ వీక్ అను అది నిలబెట్టుకోలేదు. మద్యపాన నిషేధం అని చెప్పి దాని మీదే ప్రధానంగా చేశావు. ఓకే, అది నువ్వు చేయలేదు అనుకుందాం, అది నిలబెట్టుకోలేదు. చెయ్యకపోగా ఏం చేశాడు? సెంట్రలైజ్ చేసి మొత్తం తన 3-4 కంపెనీలకి తను పెట్టుకున్నాడు. ఎలా నమ్ముతావు దాన్ని? నమ్మకానికి నిలువెత్తు నిదర్శనం అంటే నువ్వు చెప్పిన మాట నీకే గౌరవం లేనప్పుడు నువ్వే నిలబెట్టుకోలేను, అసలు ఎందుకు నమ్మాలి నేను? అలాగే మీరు కూర్చోబెట్టి డిఎస్సి నోటిఫికేషన్ కానీ, జాబ్ క్యాలెండర్ కానీ, నువ్వు ఏ సెక్టార్లో కూడా నువ్వు చేయలేదు. ఇప్పుడు ఎన్ని పక్కన పెడితే వీళ్ళ ఫైనాన్షియల్ ప్లానింగ్ మీరు అన్నారు సార్, వీళ్ళ ఎలా సాధ్యం అని ఫస్ట్ ఈ ఆడంబరాలు తగ్గించుకోవాలి. ఇప్పుడు నువ్వు ఆల్రెడీ ప్రభుత్వ భవనాలకి డబ్బులు ఉన్నప్పుడు నువ్వు 1300 కోట్ల రంగులు ఎందుకు వేస్తావు? మళ్ళీ తీయడానికి కోట్లు తిట్టేందుకు 1000 కోట్లు ఎందుకు తీస్తావు? ఇక్కడే 2300 కోట్ల రూపాయలు నువ్వు తీసేసావు. అంటే ఇష్టాన్ని, అంటే డబ్బు ఎక్కడికి వెళ్ళిపోయింది? ఎక్కడికి వెళ్ళాలి? మీ మనుషులకి వెళ్ళిపోయింది. అది ఎవరికి వెళ్ళాలి? కొంతమంది ఫీజు రీయింబర్స్మెంట్కి నలిగిపోతున్నారు, లేదంటే ఈబీసీలకి వెళ్ళాలి, లేదంటే 27 దళిత పథకాలను తీసేసావు వాళ్ళకి వెళ్ళాలి, లేదంటే ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ ఫండ్స్కి వాళ్ళని డైవర్ట్ చేసావు వాళ్ళకి వెళ్ళి ఉండొచ్చు. అది నాకు అందుకని ఆడంబరాలకి పోకుండా కనుక స్టేట్ని చాలా కట్టుదిట్టం చేయగలిగితే చాలామంది అసలు ముందు వేస్ట్ నాపాలి. మీరు జగన్ని బేసికల్గా పొలిటీషియన్గా చూస్తారా లేకపోతే బిజినెస్ మెన్గా చూస్తారా? ఇవన్నీ మీరు చెప్తున్నారు కదా, అంటే మొత్తం సెంట్రలైజ్ అయిపోతుంది ఇప్పుడు. అంటే అది వ్యాపార ధోరణి. అవుట్ అండ్ అవుట్ ఈజ్ నాట్ ఎ పొలిటికల్ లీడర్. యాక్చువల్ చెప్పాలంటే ఆయన మంచి బిజినెస్ మ్యాన్, ఆయన ఏ కట్ త్రోట్ బిజినెస్ మ్యాన్. నా ఉద్దేశం ఏంటంటే యూ కాంట్ డూ కట్ త్రోట్ బిజినెస్ విత్ పీపుల్ అండ్ విత్ గవర్నమెంట్. దాన్ని నువ్వు సపరేట్గా నువ్వు ఏదైనా ఒక మల్టీనేషనల్ కార్పొరేషన్లో పెట్టుకున్నావు, దానికి నువ్వు ప్రభుత్వానికి రైట్ కాదు. మీరు ఒక్క సినిమా తీస్తేనండి హైదరాబాద్లో ఎంతమంది, అంటే నాకే ఆశ్చర్యంగా ఉండదు సార్. మేము చూడండి, నేను సినిమా చేసి కనీసం 500 మంది భోజనం చేస్తారు, ఇంటికి జీతబత్యాలు తీసుకెళ్తారు, అండ్ వాళ్ళకి సెక్యూరిటీ ఉంటుంది. అంటే మేము ఇదంతా కలిపి, అంటే నేను మొన్న ఒక ఎపిసోడ్కి మేము 50 రోజులు చేసాం పైన. అవును 50 రోజులు 55 రోజులు ఒక సినిమా చేస్తే కనీసం ఒక 2000 మంది డైరెక్ట్గా, 1200 మంది పరోక్షంగా, ఇంకొక 600-700 మంది, దాదాపు క్లోజ్ టు 2000 పీపుల్ బతుకుతాం ఆ 50 days. ఇక్కడ అండి చూసేవాళ్ళు, దీని తర్వాత ఫ్లోట్ అవుద్ది మనీ.